ఒక్క ప్లాటే కొందామనుకున్నాను. మీ వెంచర్ చూసి 2 ప్లాట్లు కొన్నాను. ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ చెప్పేశాను కొనమని. ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఈ రోజు మన ఇంటి వంటలో భాగంగా మునక్కాయ కోడిగుడ్డుతో వెరైటీ కర్రీ చేయబోతున్నారు. సో ఆ కర్రీ ఎలా చేయబోతున్నారో, ప్రాసెస్ ఏంటో మనం ఆంటీని అడిగి తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఓకే, సో మనం స్టార్ట్ చేసేద్దాం. సో మనమైతే కర్రీని ప్రాసెస్ రెడీ చేసేస్తున్నాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని, సో బాండీలో వేడెక్కాక దానికి కావాల్సినంత నూనె పోసుకోవాలి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, ఎర్రగడ్డలు కూడా వేసేస్తున్నారు. కొంచెం కలర్ మారే వరకు అవి ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు ఫస్ట్. సో ఎర్రగడ్డలు బాగా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత టమోటాలు. సో ఎర్రగడ్డలు, టమోటాలు బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నారు. పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నారు. అంటే కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ధనియాలు, తెల్లగడ్డ పచ్చి దంచి పొడి చేసి పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఎర్రగడ్డలు, టమోటాలు, పసుపు, కారం వేసేసిన తర్వాత నెక్స్ట్ ఈ పొడి దాంట్లో వేస్తున్నారు. మరి ఎక్కువ వాటర్ పోయకుండా తగినన్ని వాటర్ పోసుకున్నాం. సరిపడినంత ఉప్పు. సో పొడి వేసిన తర్వాత నెక్స్ట్ మునక్కాయ లాంటి మునక్కాయ తగినన్ని నీళ్లు పోసుకొని దాంట్లో మునక్కాయలు వేసేసాను. సో ఎప్పుడైనా అర్జెంటుగా లేట్ అయినప్పుడు వంట చేసుకోవడం, సో ఇది కానీ చేసుకుంటే ఈజీగా త్వరగా అయిపోతుంది. నెక్స్ట్ మునక్కాయ ఉడికిపోయింది, గుడ్లు వేసుకున్నాం. ఓకే, సో అట్లా పులుసు కాకుండా, మసాలా కాకుండా, సో ధనియాల పౌడర్ వేసి చాలా వెరైటీగా చేశారు ఆంటీ. సో ఆంటీ అయితే మన కోసం కోడిగుడ్డు మునక్కాయతో వెరైటీ కర్రీ చేసి ఇచ్చారు. దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంది ఆంటీ. సో మసాలా లేకుండానే మసాలా ఫ్లేవర్ లాగా కనిపిస్తుంది. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. సో దీంతో ఎంత అన్నమన్నా తినేయచ్చు. సూపర్ ఉంది. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో చూసారు కదండి, మన ఇంటి వంటలో భాగంగా కోడిగుడ్డు మునక్కాయతో కర్రీ అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు కలుసుకుందాము. మీరు కూడా మా వీడియోస్ లో కనిపించాలన్నా, మా వంటల ప్రోగ్రామ్ లో మీరు కూడా పాల్గొనాలన్నా, యాడ్స్ కావాలన్నా, ప్రమోషన్ వీడియోస్ కావాలన్నా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమబిందు.